2018 నుంచి మరణించిన వారి పేరుతోటి పని చేస్తూ డబ్బులు వారి అకౌంట్ నుండి తీసుకోవడం జరిగినటువంటి విషయం మీద మరి సంబంధిత ఉపాధి హామీ ఏపీఓ గారిని క్షేత్రస్థాయిలో విచారణ జరిపి దానిలో జరిగినటువంటి అంశాలని మరి వివరణ కోవడం జరిగింది. సంబంధిత ఉపాధి హామీ కూలీ ఎవరైతే ఉన్నారో వారు 2018లో మరణించిన మాట వాస్తవమైనప్పటికీ కూడా మరి వారు ఇప్పుడు కూడా పనికి రావడం జరగలేదు. అలాగే ఉపాధి హామీలో ముఖ్యంగా ఉపాధి హామీ జాబ్ కార్డులు ఎవరైతే పేర్లు నమోదై ఉంటాయో వారి డిమాండ్ పెట్టినప్పుడు వారి పేర్లు సహజంగా రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే డిమాండ్ పెట్టేటప్పుడు ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉంటారో వారి పేరుతోటే డిమాండ్ పెట్టడం జరుగుతుంది. అలాగే పని చేయడం కూడా వారే చేయడం జరుగుతుంది. తర్వాత పని చేసిన తర్వాత సంబంధిత వ్యక్తులు ఎవరుతున్నారో నేరుగా వారి అకౌంట్కే డబ్బులు పోవడం జరుగుతుంది అనేటువంటిది కూడా ఉపాధి హామీలో జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి ఆ 2018లో చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లో ఎలాంటి డబ్బులు జమ కావడం కానీ అలాగే వారు తీసుకోవడం కానీ జరగలేదని చెప్పేసి మరి ఏపీ గారు చెప్పడం జరిగింది. ఉపాధి హామీ పథకంలో మొత్తం కూడా పారదర్శకంగా ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఉపాధి హామీ పథకంలో జరిగినటువంటి పనులకు సంబంధించి సామాజిక తనిఖీ అనేటువంటిది కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా క్షేత్రస్థాయిలో ఇలాంటి తప్పులు జరిగినట్టయితే సంబంధిత వ్యక్తులపై మరి విచారణ జరిపి వారు నిజంగా తప్పు చేసినట్టయితే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతున్నటువంటిది కూడా మనం గతంలో ఉపాధి హామీ పథకంలో చూడటం జరిగింది. కానీ చిరుకూరు మండలంలో వచ్చినటువంటి ఈ అంశానికి సంబంధించి ఎలాంటి తప్పు జరగలేదని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగిన తర్వాత ఏపీఓ గారు చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు కూడా మరి సమాచారం చట్టం ద్వారా వారు వివరాలు కోవటం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా సంబంధిత వ్యక్తులకి త్వరలో అందజేసి ఎక్కడ కూడా ఉపాధి హామీ పథకంలో తప్పులు జరగకుండా మరి ప్రతి ఒక్కరికి పారదర్శకంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు విషయాన్ని మరి ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇటు విషయంలో పంచాయతీ కార్యదర్శి కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఏదైనా తప్పు చేసినట్టయితే వారి మీద కూడా మరి విచారణ జరిపి తప్పు తీరినట్టయితే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.